మైనంపల్లి రోహిత్ అందరూ ఊహించిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి జూన్ 4వ తేదీన లోక్సభ ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ సమావేశం నిర్వహించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తారని సమాచారం. ఎలాగో జూలై ఆగస్టు నెలల్లో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. ఈలోపు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పని కంప్లీట్ చేస్తే ప్లానింగ్ ప్రకారం కాంగ్రెస్ ముందుకెళ్లొచ్చని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7న ఏర్పాటైన రేవంత్ కేబినెట్ లో 12 మంది మంత్రివర్యులు బాధ్యతలు చేపట్టగా మరో 6గురికి కేబినెట్ లో చోటు కల్పించాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా ఒకరిద్దరు యంగ్ లీడర్లకి అవకాశం దక్కనుంది. అలాగే సామాజిక సమీకరణలను బట్టి జిల్లాల వారీగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లా నుండి మైనంపల్లి రోహిత్ పోటీలో ఉన్నారు. అతను సమర్థవంతమైన యంగ్ లీడర్, చదువుకున్న వ్యక్తి, సామాజిక పరంగా కుటుంబ పరంగా మెదక్ జిల్లాలో నెంబర్ 1 లీడర్లుగా ప్రజలు మెచ్చిన నాయకులుగా బీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో రోహిత్ తండ్రి గారు సీనియర్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు కూడా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా రోహిత్ కేబినెట్ లో చోటు ఇవ్వడం 100% సమంజసమైన నిర్ణయంగా చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతం మెదక్ జిల్లాలో దామోదర రాజనరసింహ ఒక్కడికే కేబినెట్ లో చోటు లభించడంతో మరొకరికి కూడా అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట రేవంత్ ప్రభుత్వం. ఈ సందర్భంగా రోహిత్ కూడా చోటు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి రోహిత్ కేబినెట్ మినిస్టర్ గా హామీ దక్కినట్టు సమాచారం వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా మొదటి నుండి యువకులను ప్రోత్సహిస్తుండటంలో ముందున్నారు. అందులోనూ రోహిత్ ఉన్నత విద్యావంతుడు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో 2020 సంవత్సరంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అంతేకాదు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించిన మెరిట్ లిస్ట్ లో గైనకాలజీ, పేడియాట్రిక్స్, అబ్స్టెట్రిక్స్ 3 విభాగాల్లో ఉత్తమ వైద్య విద్యార్థిగా 2 గోల్డ్ మెడల్స్ సాధించి చదువులో నెంబర్ 1గా నిలిచారు. మరోవైపు గొప్ప మనిషిగా సేవాగుణం, నాయకత్వ లక్షణాలు ఉండటంతో కేబినెట్ లో చోటు పక్కా అని తెలుస్తోంది. అందులో భాగంగానే కేసీ వేణుగోపాల్ నుండి మైనంపల్లి రోహిత్ కు తాజాగా ఫోన్ వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక మంత్రివర్గంలో చోటు లభిస్తే అతి పిన్న వయస్కుడిగా రోహిత్ దేశంలోనే తొలిసారిగా కొత్త రికార్డ్ సృష్టించనున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ జూన్ మధ్యలో లేదా చివరిలో జరిగే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక రోహిత్ పేరు ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రకటన రావడమే ఆలస్యం. మంత్రిగా పగ్గాలు చేపట్టడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు రోహిత్ కేబినెట్ లో చోటు లభిస్తుండటంతో మైనంపల్లి కుటుంబాన్ని అభిమానించే ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.